Daily. Taste the Daily. కాశీబుగ్గ ఆలయంలో దుర్ఘటన నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాకినాడ జిల్లా పరిధిలోని ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల భద్రత సౌకర్యాల కల్పనపై యంత్రాంగాన్ని ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు. క్యూ లైన్ల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ, భద్రతాపరమైన అంశాలపై తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడా భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఆదేశించారు. కాకినాడ జిల్లా పరిధిలో ప్రముఖ శైవ క్షేత్రాలైన సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయం, పిఠాపురం శ్రీ పాదగయ, అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయాలతో పాటుగా పలు ప్రధాన ఆలయాల్లో కార్తీక మాసంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్రసిద్ధ క్షేత్రాలతో పాటు ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నిర్వహణలో ఎన్ని ఆలయాలున్నాయో ఒక దేవాదాయ శాఖ అధికారులు నివేదిక సిద్దం చేసి జిల్లా కలెక్టర్ ఎస్పీలకు తక్షణమే అందించాలని ఆదేశించారు. అక్కడ కూడా రద్దీ విషయమై పర్యవేక్షణ చేయాలన్నారు. కాశీబుగ్గ ఆలయంలో దుర్ఘటన నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాకినాడ జిల్లా పరిధిలోని ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల రద్దీ సౌకర్యాల కల్పనపై యంత్రాంగాన్ని ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు. క్యూ లైన్ల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ, భద్రతాపరమైన అంశాలపై తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడా భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఆదేశించారు. కాకినాడ జిల్లా పరిధిలో ప్రముఖ శైవ క్షేత్రాలైన సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయం, పిఠాపురం శ్రీ పాదగయ, అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయాలతో పాటుగా పలు ప్రధాన ఆలయాల్లో కార్తీక మాసంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్రసిద్ధ క్షేత్రాలతో పాటు ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నిర్వహణలో ఎన్ని ఆలయాలున్నాయో దేవాదాయ శాఖ అధికారులు నివేదిక సిద్దం చేసి జిల్లా కలెక్టర్ ఎస్పీలకు తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. ఇక అక్కడ కూడా రద్దీ విషయమై పర్యవేక్షణ చేయాలన్నారు. ఇక అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏదైతే ఆలయాల రద్దీ దృష్ట్యా అన్ని తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. ఉప ముఖ్యమంత్రి కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలోని ఆలయాలపై దృష్టి పెట్టారు. దీనికి ప్రధాన కారణం 2 రోజుల క్రితం కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో 9 మంది తొక్కిసలాట్లో చనిపోయారు. ఇలాంటి నేపథ్యంలో ఆలయాలకు పుట్టినిల్లుగా కాకినాడ జిల్లా ఉంది. ఇక్కడ ప్రముఖంగా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయం, కాకినాడ పాదగాయ క్షేత్రం, పంచారమ్మ క్షేత్రమైన సామర్లకోట భీమేశ్వర స్వామివారి ఆలయం, కాకినాడలో 4 ప్రధాన శివాలయాలు, ఇలా ఎన్నో శైవ క్షేత్రాలు ఉన్నాయి. మొన్న ఆదివారం ఏకాదశి సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు వచ్చారు. నిన్న క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా అదే స్థాయిలో భక్తులు ఉన్నారు. వరుసగా 3వ రోజు కార్తీక మాసం 2వ సోమవారం ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కాశీబుగ్గ సంఘటన జరిగినన్నీ కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ రోజు జిల్లా కలెక్టర్, ఎస్పీ, దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడారు. ఖచ్చితంగా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కేవలం కాకినాడ దేవాలయాలే కాదు,
అంటే ప్రభుత్వ దేవాలయాలే కాదు, దేవాదాయ శాఖ పర్యవేక్షణలోని ప్రైవేట్ ఆలయాల్లో కూడా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా బుధవారం కార్తీక పౌర్ణమి, ఈ సందర్భంగా లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ముఖ్యంగా అన్నవరం దేవాలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా కనీసం 1,00,000 మంది వస్తారని అంచనా. అదేవిధంగా పీఠాపురం ఆయన సొంత నియోజకవర్గంలో ఉన్న పాదగాయ క్షేత్రం దక్షిణ కాశీగా విరాజిల్లుతోంది. ఇక్కడ పరమశివుడు కోడి రూపంలో వెలిసిన క్షేత్రం. అదేవిధంగా పురోహితిగా అమ్మవారు 10వ శక్తి పీఠం ఉంది కాబట్టి తన నియోజకవర్గంతో పాటు కాకినాడ జిల్లాలోని అన్ని ఆలయాలు పర్యవేక్షణ చేయాలి. ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. గత ఏడాది ఏ స్థాయిలో భక్తులు వచ్చారు, దానికంటే అదనంగా వస్తారన్న అంచనాతో కూడా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించడం జరిగింది. దేవాదాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు కలెక్టర్కి ఇవ్వాలి, కలెక్టర్ ఎస్పీ పర్యవేక్షణ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ రోజు రెండవ సోమవారం సందర్భంగా అన్ని ఆలయాల్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం జరిగింది. కాశీ బొగ్గలో సంఘటన జరగడం, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కలెక్టర్ అప్రమత్తమయ్యారు. అన్ని ఆలయాల్లో కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరింపు చేశారు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా సేవకుల సేవలు వినియోగించుకుంటున్నారు. పెద్ద ఆలయాల్లో అదనపు అధికారులు సిబ్బందిని నియమించడం జరిగింది. పవన్ కళ్యాణ్ సూచించినట్లుగానే మధ్యాహ్నం తర్వాత మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. అంటే ఆయన ఆదేశాలు ఇచ్చిన గంట వ్యవధిలోనే అధికారులు అప్రమత్తమై కలెక్టర్ ఎస్పీ పర్యవేక్షణ చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో 30 మంది అదనపు పోలీస్ సిబ్బంది నియమించారంటే కాశీబుగ్గ సంఘటన ప్రతి ఆలయంలో కనిపిస్తుందని చెప్పాలి. దీనికి తోడు కార్తీక పౌర్ణమి సందర్భంగా, అదేవిధంగా శనివారం, ఆదివారం, కార్తీక సోమవారంలో కూడా భక్తులు భారీగా తరలి వస్తారు. అన్ని పెద్ద ఆలయాలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి చిన్న పెద్ద అన్న తేడా లేకుండా, అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించిన ఆలయాలే కాకుండా ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఏ ఆలయాలు ఉన్నా ఇక్కడికి భక్తులు ఎంతమంది వస్తారో అది కూడా నివేదికలు తయారు చేసామన్నారు. ఎలాంటి అపశృతి జరగడానికి లేదు, ముందు జాగ్రత్త జరిగానే. చిన్నపిల్లలు వస్తారు కాబట్టి వారికి కార్తీక మాసం సందర్భంగా పాలు, బిస్కెట్లు ఇవ్వాలి, పెద్దలకు ఆహారం ఏర్పాటు చేయాలి, ప్రసాదం ఇవ్వాలి. ప్రత్యేక క్యూ లైన్లు, వీఐపీలు దర్శనానికి వచ్చినప్పుడు సామాన్య భక్తులను గాలి వదిలేయకుండా ఆ క్యూ లైన్లు కంటిన్యూ అయ్యేలాగా వారికి శీఘ్రగతిన దర్శనం అయ్యే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆదేశాలు అప్పుడే అమల్లోకి రావడం జరిగింది. కాకినాడకు సంబంధించి కాకినాడ దేవాలయ వీధిలోని పెద్ద శివాలయం, రామారావుపేట శివాలయం, పిఠాపురం పాదగాయ క్షేత్రం, గొల్లప్రోలు, చీబ్రూరులోని అతిపెద్ద శైవ క్షేత్రాలు, ఈ అన్ని ఆలయాల్లో కూడా భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా సామర్లకోటలో పంచారామ క్షేత్రమైన చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వచ్చారు. ఉదయమే 100కి పైగా బస్సులు వచ్చాయి. ఈ రోజు 300 మంది పంచారామ క్షేత్రాల బస్సులో ఇక్కడికి వస్తారని అంచనా వేసి ఆ మేరకు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. అదనపు సిబ్బంది నియమించారు. ముఖ్యంగా కోనేరులు, పుష్కరంలు, స్నానాలు చేసే చోట, అన్నదానం వద్ద, ఉచిత దర్శనాల వద్ద కూడా ప్రత్యేక చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశించడంతో కలెక్టర్, ఎస్పీలు కూడా రంగంలోకి దిగి ఆయా ఆలయాలను పరిశీలిస్తున్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న చిన్న పెద్ద శైవ క్షేత్రాలు, అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు రాత్రి జ్వాలా తోరణం అనే గడ్డిని వెలిగించి దాని కింద నుంచి పరమశివుడు, అమ్మవారిని ఉంచిన విగ్రహాలను పల్లకిలో దానికి మంట కింద నుంచి తీసుకెళ్తారు కాబట్టి అక్కడ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు ఆదేశించారు. అక్షరాల పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో అన్ని ఆదేశాలు కూడా అమలయ్యే విధంగా ఎస్పీ, కలెక్టర్ రంగంలోకి దిగి ఆయా పోలీసు అధికారులకు, దేవాదాయ శాఖ అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అతిపెద్ద ఆలయాలైన సామర్లకోట భీమేశ్వర స్వామి, పిఠాపురం పాదగాయ వంటి క్షేత్రాల్లో కూడా అదనంగా రెవెన్యూ అధికారులు కూడా ఈ కార్తీక సోమవారం కావచ్చు, లేదంటే రేపు వచ్చే కార్తీక పౌర్ణమి రోజు కూడా నియమించి తద్వారా ఎలాంటి అపశృతులు జరగకుండా సాఫీగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే కాశీబొగ్గులో పట్టుమని 3,000 మంది లేనప్పుడు కూడా అక్కడ కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ వేలలో వస్తారు. ముఖ్యంగా అన్నవరం పుణ్యక్షేత్రంలో ఈ రోజే 50,000 భక్తుల సంఖ్య దాటింది. కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా 1,00,000 మంది దాటి వస్తారని అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే అన్నవరం దేవస్థానానికి దేవాదాయ శాఖ ప్రత్యేకంగా 3 డిప్యూటీ కమిషనర్లు, కాకినాడ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు, తలుపులమ్మ దేవస్థానం ఈవో డిప్యూటీ కమిషనర్ విశ్వనాథరాజు, వాడపల్లి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ చక్రధర్రావులను ప్రత్యేక అధికారులుగా నియమించి పర్యవేక్షణ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు ఖచ్చితంగా అమలు చేసి ఆలయాల్లో ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకుని క్షేమంగా తిరిగి వెళ్లే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ.